జోసు మొన్నటిదాకా జ్వరం వచ్చిందట, మంచిగా అయిందా? అదే మొన్నదాకా పొలాలకైనా ఎండకు జ్వరం వచ్చింది, దవాఖానలో పెట్టుకున్నా, జారింది. మంచిగా ఇవి పెట్టుకో. అన్న గుండె ఎందుకు వేయించుకున్నా? కటింగ్ కొట్టే అన్న అంటే మొత్తం గుండు చేసిండు ఆయన. జోసన్న మీ ఇంటికి చూస్తే వచ్చిరట. వచ్చిన మీ అక్కోలు వచ్చిన రాగి పోతా. మరి వదిలే జల్లి వెళ్ళమన్నా. పోతా రవన్న, మా కోళ్ళు వచ్చిందట, పోతా మరి. సరే మరి నువ్వు గిడెందుకు కూర్చున్నాయి రా అన్న? మీ చెల్లె రాలే రాగట్టేందుకు? వచ్చింది కావచ్చు, నా కోసం ఎదురు చూస్తుంది కావచ్చు. మరి నువ్వు కట్టించుకున్నావరా తమ్మి? నేను కట్టించుకొని వచ్చింది. అబ్బా మా ఇంటికాడ తోలేసి అత్తు వచ్చింది కావచ్చు, మా చెల్లి ఎదురు చూస్తుంది కావచ్చు. మరి పోదాంపా మరి. రుచిదా పొలం కడ పనులు ఎక్కడే ఉన్నాయి. నువ్వు జల్దీ పోకూర అంటే మనం పొలం కడికి పోదాం పనులు చేయడానికి. ఆగో, నీకేమైనా మతుండే మాట్లాడుతున్నావా? ఇలా ఏం పని గుర్తులేదా నీకు? మా అన్నయ్యకు రాఖీ కట్టబోదామని చేయాలనుకుంటే పొలం కడుకోదామంటావు. సరే రాగడ్డ పోతే ఓ కానీ ఇంత ముందు నేను చెప్పింది నీకు యాదికి ఉంది కదా. నాకేం చెప్పినావు? నేనేం చేయాలి? అరే నీకు ఎన్నిసార్లు చెప్పాలి? మీ వాళ్ళ పేరు మీద ఉన్న ఎకరం భూమి మన పంట ఏమని చెప్తే కదా, నీకు యాదికి లేదా? చెప్పలేవా వాళ్ళకు? నేనే మాట్లాడుతున్నా, నువ్వే మాట్లాడుతున్నావు. ఇప్పుడు ఆ భూమి జోలికి తీస్తున్నావు. తీస్తానే, ఎన్నిసార్లు అయినా తీస్తా. మీ వాళ్ళు ఆ భూమి మన పంట వేసేంత వరకు తీస్తా. ఇదేమో రాఖీ గంట పోతా అంటుంది, నువ్వు రాఖీ గంట పోడు బందే బంద్. మా అన్న తలరాతనే మంచిగా లేదు. కళ్ళు లేని మా అన్నకు మా అబ్బాయి ఉంటే ఎంత ధీమైతుండే. ఈ కళ్ళే మా భూమి మీద పడ్డాయి. మనకేమైనా తగ్గుందరా? మా అన్న కోలున్నారు, మంచికి చెడుకు మనం తప్ప. అవన్నీ నాకు చెప్పకు. ఆ భూమి మన పేరు మీద ఎత్తా అంటేనే నువ్వు రాఖీ గంట పోడు, లేదంటే లేదు. ఇవాళ రాఖీ పండుగ, చెల్లె రాకపాయే, పొద్దు పట్టి ఈ మందులలో బాబు కూడా కవర్ చెప్పి పంపిన. అయ్యో అత్త ఇంత చెల్లెకి ఫోన్ చేస్తాడు కావచ్చు అని ఈ తినకూడు ఇంకా రాపాయే. ఎందుకు రమ్మన్నాడు? ఇంకో వచ్చినావని అన్న? వచ్చిన. అదే చెల్లెకి ఫోన్ చేస్తామని పొద్దుగాలటి నుంచి రెయ్యాలల్లా రాఖీ పండుగ. మరి చేయాలనా ఫోన్? చెయ్యన్న, ఏదో మతలో మరి ఏమైందో తెలుసుకుంటా చెల్లెకు. సరే మరి చేస్తున్నా. ఫోను రావట్లేదు. అయ్యో ఎట్లనే అన్న, పండుగ ఇవాళ ఒక్కతే చెల్లి బాగా ఒక్కోడేనా. ఇక మళ్ళీ చెప్తాకు చెప్తాము. ఇక ఎప్పుడైనా పండుగ పండుగ ఖర్చు కట్టేది. ఫోను రావట్లేదు. లావాడతలేదు. ఫోన్ రావట్లేదు. మరి ఆమెకి ఏమైనా పని ఉన్నదేమో, అందుకే రాలేదు. ఎప్పుడైనా నువ్వు తప్ప వాళ్ళు రావు. వస్తుంది పోనీ, ఎప్పుడో కొంచెం వెనకన ముందు వస్తుంది. సరే నేను ఫోన్ చేస్తా, మళ్ళీ చేస్తే లేకపోతే నీకు చెప్తా. బాధపడకు, నేను పోతే మళ్ళీ ఫోన్ చేసినప్పుడు నీకు ఫోన్ చేసి చెప్తా. సరే అన్న. ఏమైంది తెలుస్తా? గంట బాధ కొద్ది కూర్చున్నావేంటి? చూస్తే మీ అన్నకు రాఖీ కట్ట పోలేవా? ఈసారి పోతలేనక్క, పొలం పనులు ఉన్నాయి. ఎందుకు కోతలు అనిపిస్తానా? తిన్నొద్దులు కట్టి కట్టకపోతే బాధపడా. నువ్వు తప్పించి వాళ్ళు ఉండడానికి కట్టిరాకు పోయి. సరే అక్క, పోతా. ఇంతకు ఏం పని వచ్చినావు అక్క? మేము సోమవారం నాడు పొలం ఎత్తున్నాము, మాకు అత్తే నీకు బదిలీ వస్తా. సరే అక్క, అత్త. ఎటు పోతున్నావే? మా అన్నకు రాఖీ కట్ట పోతుండండి. నీ పిచ్చోన్లా కనబడుతున్నా? పిచ్చోన్లా కనబడుతున్నా నీకు? పోతే ఓ, కానీ నేను చెప్పి
చెప్పిన పని చేసుకొని రా. నేను కూడా చెప్పినా కదా నీకు ఆ భూమి మా అన్న పేరు మీద ఉంటుందని. నీ గుణం నాకు బాగా తెలుసు. ఎట్లాగో మనం మా అన్నని పట్టించుకోం. ఆన్ భూమి ఆన్ పేరు మీద ఉంటుంది. గాన్ భూమి మీద పడ్డావు. నువ్వు నా మాటకు విలువకుండా పోతా అంటున్నావు కదా, పోతే పో, మళ్ళీ నువ్వు తిరిగి రావద్దు ఇంటికి. పోయే పో. బాలరాజా నాకు గిడ వచ్చినాయింది. మీ సెల్లుని మీ బాగా కొడుతుండే కానీ ఇంటికాడ చెల్లెని కొడుతుండా? ఎందుకు కొడుతుండే అన్న? మీ సెల్లే నీకు రాఖీ కట్టంటే మీ బావ నీకు రాఖీ కట్టబోకని కొడుతుండన్న. మీ సెల్లె బాగా ఎడుతుంది. మా చెల్లె రాఖీ కట్టత్తా అంటే ఎందుకు వద్ద అంటుండు మా బావ. అయ్యో దేవుడా, ఎంత పాపం చేస్తే రాయే చెల్లి, రాకన్నా కట్టిపోతావు. గారాలా నా చెల్లి బంగారు తల్లి, అత్తగారింటిలు ఎట్లున్నావమ్మా, అత్తగారింటిలు తోడా ఊట్టిన తోడు రాఖీ పండుగచ్చే. ఓ సెల్లే నూరాక సిన్నావోతి నేను, ఓ సెల్లే నూరాక పాపాపు దేవుడు రాతెట్లా రాసే. ఓ సెల్లే దేవుడు కన్లి ఆపాయే. ఓ సెల్లే దేవుడు తోలుకోద్దామన్నా తోవా తెలువాపాయే. ఓ సెల్లే నా గుండె సెంచరిల్లుతుందే. ఓ సెల్లే నా గుండె నీకన్నా కొడుకోలే నన్ను చూసినావే. ఓ సెల్లే నీ ముఖము నాకు తెలియదాయే. ఓ సెల్లే నీ ముఖము ఊరూరు నే తిరిగి పొట్ట గడుపుతుంటి. ఓ దేవా ఈ బతుకు ఎందుకిచ్చినావో, ఓ దేవా ఈ బతుకు కన్నా తల్లిని చూసే బాకీ లేకపాయే. నాదేమీ రాతాయే సచ్చేదాకా గింతే, నాదేమీ రాతాయే. ఏందక్క ఇట్లా వచ్చినావు? అమ్మ నాకేమో అన్నదమ్ములు లేరు, నీకేమో అక్క చెల్లెలు లేరు. నీకు రాఖీ కడితే నచ్చిందా? సరే అక్క కట్టు. కూర్చో అక్క కుర్చీలో. మరదలు లేనట్లు ఉన్నాయి కదా తండ్రి, రాఖీ కట్ట వచ్చిన వాళ్ళందకు. అక్క నేను తప్పు చేసిండే. ఏమన్నావురా తండ్రి, ఏమన్నావు? అక్క నాకు అక్కను చెల్లును ఉండుంటే ఈ రాఖీ విలువ నాకు తెలిసిండేది. వాళ్ళ అన్నకు రాఖీ కట్ట పోతానంటే నేను వద్దని దాన్ని అనరాని మాటలని కొట్టి పంపినక్క. అది ఎంత బాధపడుకుంటూ పోయిందో వాళ్ళ ఇంటికి. అవురా, గట్లెందుకు చేసినవురా? ఆయనకి మీరు తప్ప వాళ్ళు ఉన్నారు. చెల్లి వచ్చిందంటాడు, ఎంత సంబరపడతారా. నువ్వు పోయి దాన్ని రాఖీ కట్టించుకొని తోలుకోనరా. సరే అక్క పోతా. సరే తండ్రి, నేను పోతా. అన్నా అన్నా వచ్చినావురా చెల్లి? వచ్చింది అన్న. చెల్లె నువ్వు రాఖీ గట్ట రావనుకున్నారా? నిన్ను రావద్దని బావ కొట్టిండట కదా. ఆవన్నా కొట్టిండు. ఆయన కొట్టినంత మాత్రం నేను ఆగుతానా అన్న? నీకెవరున్నారన్న, నేను తప్ప? తెలుసురా చెల్లె, నువ్వు నా కోసం వస్తావు. చెల్లె నేను బావెందుకు కొట్టిండ్రా? నీ పేరు మీద ఎకరం భూమి ఉంది కానీ ఆ ఎకరం భూమి మా పేరు మీద రాపి మన గొడవ పెడుతుండే. గా భూమిదేముందిరా, ఎప్పటికైనా మీకే అవుతుంది కదరా భూమి. ఎందుకు అవుతుందన్నా? నువ్వు ఎప్పటికి ఇలా ఒంటరిగా ఉంటావా? నీకు తగ్గట్టు ఒక వైద్యం తెస్తా అన్న. ఇంకా భూమి ఉంటేనే కదా అన్న నీకు ఒక వైద్యం నచ్చేది. నాకోళ్ళు ఇస్తారా పిల్లని? నీకెందుకు దొరకదే? నేను తీసుకొస్తేనే ఈ చెల్లె బతుకున్నంత కాలం నీకు రాఖీ కడుతూనే ఉంటది. నేనున్నా కదరా, బాధపడకు. నేనున్నా బావతోటి మాట్లాడతా. నన్ను క్షమించాయి, నాకు తప్పైంది. నేను అర్థం చేసుకోలేకపోయాను. వచ్చినావా బావా? వచ్చిన. మా చెల్లెనికి అంతగానే ఎందుకు బాధ పెడుతున్నావు బావా? తప్పంతా నాదే బావా, నాదే తప్పు.
నాకు అక్కనో చెల్లెనో ఉండుంటే ఈ రక్త సంబంధం విలువ రాఖీ విలువ తెలిసి ఉండేది. ఆ విలువ తెలియకనే మీ చెల్లె నానా ఇబ్బందులు పెట్టిన. నన్ను క్షమించు బావా. అట్లెందుకంటావు బావా, తెలుసుకున్నావు కదా, ఇప్పటికైనా మన అందరం కలిసిమెలిసి ఉండాలి. బావా మీ చెల్లె నీకు రాఖీ కడుతుంది. సంవత్సరం ఇట్లా కట్టరా నాకు రాఖీ. చెల్లె ప్రతి సంవత్సరం నాకు రాఖీ కట్టాలరా. అలాగే అన్న, ప్రతి సంవత్సరం నా ప్రాణం ఉన్నంత వరకు గడతానే ఉంటాయా అన్న. అది రాకపోతే నేను ఒప్పుకుంటానా బావా? నేనే తీసుకొచ్చి రాఖీ కట్టిస్తాను నీకు. అందరికీ రక్షాబంధం శుభాకాంక్షలు.